కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కొత్తపల్లె పంచాయతీ అమృతనగర్ 4వ వీధిలో ఇళ్ల ముందు మురుగునీటి కాలువతో తాము నరకం చవిచూస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలో పూడిక తీయకపోవడం వల్ల మురుగునీరు రోడ్డుపైకి చేరడంతో ఇండ్లలోని వారు దుర్వాసన భరించలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకువెళ్తే ఎన్నికల్లో డబ్బులు తీసుకున్న మీకు పనులు ఎలా చేయాలని చులకన చేస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. దీనితో డెంగ్యూ జ్వరాలు వస్తాయి, పిల్లలకు ఆరోగ్యాలు పాడైపోతాయి. కనీసము మేము కొంచెం నడవాలంటే చూడండి మేము ఇట్లా ఇప్పుడు చీరలు పేకి కట్టుకొని పోవాలా, ఇంక ఎలా ఇట్లా పేకి పెట్టుకొనే ఉండాల్సిందే తప్ప చీరలు కింద వదులుకోనికి లేదు. అనవసరమైన అంత గబ్బు వాసన. దీన్ని తొందరగా చర్య తీసుకొని పెద్దలంతా దీన్ని బాగా చేయాలని మా కోరిక. లేదంటే నెక్స్ట్ ధర్నాకు మేము ఖచ్చితంగా వస్తాం. ఈ వీధిలో వాళ్ళంతా ఖచ్చితంగా సచివాలయం కాడ ధర్నా కూర్చుంటాం. సెక్రటరీకి నేనే స్వయంగా పోయి చెప్పాను, చాలా మాటలు చెప్పాను నేనే. చెప్తే లేదు వస్తామమ్మా చూస్తామమ్మా అన్నారు. ఎప్పుడు వస్తారు వాళ్ళు? వానలు లేనప్పుడు వస్తే ఏముంది బాగుంది రోడ్డు అంటారు. ఇప్పుడు వాన పడింది కాబట్టి, ఇప్పుడు ఇక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూడండి మీరు వచ్చి ఎలా ఉంటుందో పరిస్థితి. ముసిరోళ్ళు ముత్తకోళ్ళు వాళ్ళు రావాలంటే ఎలా రావాలా చూడండి, మీరే చూడండి. వాడినే మనం చెప్పినాము, వాళ్ళే వాటినే మళ్ళీ దూరంగా లేరు కదా, వాళ్ళే చాలా దూరంగా లేరు కదా, వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నారు. వాళ్ళు కానీ వాళ్ళు చూస్తున్నారు, మరి ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు. వార్డు నెంబర్ కాడికి పోయినా నేను, మీరు వార్డు నెంబర్ ఉండారు కదా, మీరు ఏదో ఒకటి పరిష్కారం చేయంటే మీరు ఓట్లకు డబ్బులు తీసుకున్నారు కదా, మీకు బజార్కు మేమేం చెయ్యము అని అన్నారు సార్. మమ్మల్ని సార్ అన్నారు సార్, అన్న సార్ భార్య అన్నారు ఇద్దరు. తీసుకున్నాం సార్, అందరూ ఇంటికి వచ్చి ఇట్లా నాకు మాకు ఇస్తే మేము తీసుకున్నాం, మీరు తీసుకొని మేము చెప్పలే. మీరు 10 లక్షలు లెక్క మాకేమో ఎంత ఇచ్చినారు, 1000 రూపాయలు ఇచ్చింటారు మాకు కనీసం